నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను విజయ్. డీటెయిల్స్ చూస్తే జోగి రమేష్ కుటుంబానికి అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం వారికి చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. ఈ మేరకు జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్కు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెల 23 వరకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అంబాపురం వద్ద అగ్రిగోల్డ్ భూములు కొనుగోలు చేసి సిఐడి జప్తులో ఉన్న అగ్రిగోల్డ్ భూముల సర్వే నెంబర్లలోకి మార్చి విక్రయాలు జరిపినట్లు గుర్తించినట్లు ఏసీబీ అదనపు ఎస్పీ సౌమ్యలత తెలిపారు. ఈ వ్యవహారంలో జోగి కుమారుడు రాజీవ్ సర్వేయర్ రమేష్ను అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల కోసం అధికారులు ఆసుపత్రికి తరలించారు. అనంతరం విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలించి వారిని కోర్టులో హాజరుపరిచారు. జోగి రాజీవ్ రిమాండ్పై ఏసీబీ కోర్టులో ఇరుపక్షాలు వాదనలు వినిపించాయి. అనంతరం ఈ నెల 23 వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జోగి రమేష్ కుటుంబానికి అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం వారికి చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. ఈ మేరకు జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్కు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెల 23 వరకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అంబాపురం వద్ద అగ్రిగోల్డ్ భూములు కొనుగోలు చేసి సిఐడి దర్యాప్తులో ఉన్న అగ్రిగోల్డ్ భూముల సర్వే నెంబర్లోకి మార్చి విక్రయాలు జరిపినట్లు గుర్తించినట్లు ఏసీబీ అదనపు ఎస్పీ సౌమ్యలత తెలిపారు. ఈ వ్యవహారంలో జోగి కుమారుడు రాజీవ్ సర్వేయర్ రమేష్ను అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల కోసం అధికారులు ఆసుపత్రికి తరలించారు. అనంతరం విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలించి వారిని కోర్టులో హాజరుపరిచారు. జోగి రాజీవ్ రిమాండ్పై ఏసీబీ కోర్టులో ఇరుపక్షాల వాదనలు జరిగాయి. అనంతరం ఈ నెల 23 వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తంగా జోగి రమేష్ వ్యవహారం అగ్రిగోల్డ్ భూముల్లో కొంత రగడ రేపుతోందని చెప్పుకోవాలి. ఇదే నేపథ్యంలో జోగి రాజీవ్ను అంటే జోగి రమేష్ కుమారుడిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే రాజకీయంగా కూడా కొంత దుమారాన్ని రేపుతోంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి యశ్వంత్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి యశ్వంత్, అసలు మొత్తంగా అగ్రిగోల్డ్ భూముల అవకతవకలకు సంబంధించి జోగి రమేష్ పాత్రకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? జోగి రమేష్ నుంచి ఏ వర్షన్ వినిపిస్తోంది? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి యశ్వంత్? రైట్ విజయ్, నిన్న ఒక ఏప్రిల్ అయితే ఒక రాజకీయ పరిణామం చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. దీంట్లో కూడా ఒక అగ్రిగోల్డ్ భూములు కాజేశారనే ఆరోపణలు, అదేవిధంగా ఏసీపీ సంబంధించిన ప్రతినిధులు కూడా ఫిర్యాదులు చేయడంతో ఇంకా ఏసీపీ అధికారులు అయితే మాత్రం నిన్న ఇబ్రహీంపట్నంలో ఉండే జోగి రమేష్ ఇంటిపై కూడా ఏసీపీ అధికారులు 3 బృందాలుగా ఏర్పడి అతని అపార్ట్మెంట్ లో కూడా తనిఖీ చేసే పరిస్థితి. దీంట్లో ఈ తనిఖీల్లో కూడా కీలకమైన అగ్రిగోల్డ్ భూములకు సంబంధించినటువంటి కీలకమైన డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకుని దాంట్లో కూడా ఏవన్ ప్రధాన ముద్దాయిగా కూడా జోగి రమేష్ కుమారుడు ఎవరైతే ఉన్నారో రాజీవ్ను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి చోటు చేసుకుంది. ఈ పరిణామాలన్నీ కూడా చోటు చేసుకున్న తరుణం తర్వాత విజయవాడలోని ఏసీబీ కార్యాలయం తరలించి కూడా రాజీవ్ని ఎంక్వైరీ చేయగా తనతో పాటుగా ఉన్నటువంటి అప్పట్లో ఉన్నటువంటి ఎవరైతే భూముల రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి రిజిస్టర్ ను కూడా రమేష్ ఉన్నటువంటి కూడా అతను కూడా అదుపులోకి తీసుకుని విచారించిన పరిస్థితి. దీన్ని కూడా నిన్న సాయంత్రం ఏసీబీ కోర్టులో కూడా ప్రవేశపెట్టగా అతను ఏసీబీ కోర్టు కూడా ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం కూడా రాజీవ్ తో పాటు రమేష్ కూడా ఈ నెల 23 వరకు కూడా కోర్టు శిక్ష విధించింది. దీంతో కూడా విజయవాడలో కోర్టు కూడా తరలించి పరిణామంలో కూడా కొంత ఉధృత పరిస్థితులు అయితే చేసుకున్నారు. ఏదైతే రమేష్ అనుచరులు కావచ్చు, వైసీపీ కార్యకర్తలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ ఏదైతే ఏసీబీ కోర్టు దగ్గర చేరుకొని కొంత ఉధృత వాతావరణం చోటు చేస్తుంది. అక్కడి నుంచి కూడా హాస్పిటల్ తరలించి కోర్టు తరలించి జైలు తరలించే ప్రయత్నం సందర్భంలో కూడా కొంత ఉధృత వాతావరణం పోలీసులకు కావచ్చు, ఇటు జోగి రమేష్ అనుచరులు కావచ్చు, వైసీపీ కార్యకర్తలు కొంచెం ఉధృత వాతావరణం చూస్తుంది. అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ వద్ద గేటు వద్ద కూడా ఆందోళన చేసి పోలీసులకి వాళ్ళ వద్ద కూడా తోపులాట జరిగిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ కేసులో చూసుకున్నట్లయితే మన అబ్బాపురంలో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ భూ వ్యవహారాలను సంబంధించి రాజీతో పాటుగా మరో 8 మందిపై కూడా ఈ కేసులు నమోదు చేసిన పరిస్థితి. A1 గా ఇది మాత్రం జోగి రాజీవ్, A2 గా జోగి రమేష్ బాబాయ్
జోగి వెంకటేశ్వర పేర్లు నమోదు చేశారు. వీరితో పాటుగా అడుసువెల్లి మోహన్ దాసు, అడుసువెల్లి వెంకట సీతా మహాలక్ష్మి, అంబాసుపురం సర్వేర్ గా ఉన్నాడు కే దీప్య, అదేవిధంగా మండల సర్వేయర్ ఏ రమేష్, అదేవిధంగా డిప్యూటీ తహసీల్దార్ విజయ్ కుమార్, తహసీల్దార్ జాహినీపై కూడా ఈ కేసులు నమోదు చేశారు. వీటితో పాటుగా జోగి రాజీవ్ ను కూడా అదుపులో తీసుకుని అనంతరం తదుపరి విచారణకు అయితే గొల్లపూడి ఏసీబీ కార్యాలయం తరలించి కూడా ఇవన్నీ చేశారు. నిన్న వీళ్ళందరితో కూడా ఎన్నో ఎంక్వైరీ చేసి కూడా ఇది పూర్తిగా చేశారు. దీనిపై కూడా అసలు ఈ కేసు వెనకాల ఏం జరిగినది చూసుకుంటే మాత్రం మనం ప్రభుత్వం జప్తు చేసిన భూములను ఏదైతే అగ్రిగోల్డ్ సంబంధించిన భూములు ఏవైతున్నాయో అవి జప్తు చేసిన భూములను కూడా కబ్జా చేసిన వ్యవహారంలో జోగి రమేష్ అతని కుటుంబ సభ్యులు కూడా ఏసీబీలో విచారణ కూడా ప్రారంభించారు. ఈ చూసుకున్నట్టు ఏకంగా సర్వే నంబర్లే మార్చేసి తనయుడు రాజీవ్, బాబాయ్ వెంకటేశ్వర పేర్ల మీద రిజిస్ట్రేషన్లు చేసి వాటిని కూడా వెంటనే వేరే వ్యక్తులు కూడా విక్రయించిన అనుమానాలతో కూడా ఈ భాగవతంలో కూడా జోగి రమేష్ అధికారులపై కూడా అప్పట్లో ఉన్నటువంటి జోగి రమేష్ మంత్రిగా వ్యవహరించిన సమయంలో ఉన్నటువంటి ఈ భూములకు సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై కూడా తీవ్రంగా ఒత్తిడి గురి చేసి కొంత అధికారులు ఎవరైతే ఉన్నారో అవినీతికి దుర్వినియోగం పాల్పడినట్లు కూడా ఈ నిన్న జరిగిన ఎంక్వైరీలో కూడా పోలీసులకు అయితే పూర్తిగా సమాచారం అందిందని చెప్పుకోవచ్చు. దీనిపై చూసినట్లయితే మాత్రం ఆర్ఎస్ఆర్ ప్రకారం సర్వే నంబర్ 88లో పట్టాదారులుగా ఉన్న కనుమూరి సుబ్బారావు, కనుమూరి వెంకటరామారాజు అన్నారు. దీనిలో 4 ఎకరాల భూమిని 1969లోనే భూమా వెంకట చలమారెడ్డి విక్రయించారు. దీని వారు ఏకంగా 1 ఎకరం 2001లో పి మురళీమోహన్ ఆమేకంగా ఆయన 2000 మహాలక్ష్మి ఫస్ట్ మోహన్ రావు గా 33.800 గజాలుగా ఉన్నటువంటి విక్రయించారు. అందులో జోగి రమేష్, బాబాయ్ వెంకటేశ్వరరావు కూడా 1.086 గజాలు, రాజీవ్ కు 1.07 గజాలు 2002లో అమ్మకాలు చేశారు. తమ దస్తావేజులు సర్వే నంబర్ తప్పుడుగా నమోదు చేశారని చెప్పేసి స్వయంగా స్వర్ణ పేరుతో జోగి రమేష్, వెంకటేశ్వరరావు, రాజీవ్ ఇద్దరు కూడా సర్వే నంబర్లు 87గా మార్చుకొని మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆ తర్వాత వీటిపై కూడా కార్పొరేట్ చైతన్య రెడ్డి బంధువులు సర్వే నంబర్ 87 మీద కూడా రిజిస్టర్ చేయించారు. ఇటు అంబాపురం సర్వే నంబర్ 87 ఉన్న అల్లూరి కృష్ణమూర్తికి అక్కడ నుంచి అవా వెంకట స్టేషన్ నారాయణ స్థలాన్ని కూడా విక్రయించి ఇట్లా ఈ అన్ని అగ్రిగోల్డ్ భూములు సంబంధించి అయితే మాత్రం వీళ్ళు కొనుగోలు చేసి దాని తర్వాత కూడా పలానా సర్వే నంబర్ల నుంచి కూడా వేరే సర్వే నంబర్లు కూడా రిజిస్ట్రేషన్ చేసి అంటే ఒకరికి తెలియకుండా ఈ భూములు వీరి పేరు మీద ఉన్నట్టు కానీ మళ్ళీ వేరే పేరు మీద ఎక్కించి రిజిస్ట్రేషన్ చేసి అమ్మకాలు చేశారనేది మాత్రం అయితే దీంతో చూసుకున్నట్లయితే ఎంత ఎవరికి తెలియకుండా తన భూములు తన పేరు మీద ఉన్నట్టు ఏదైతే కొత్తగా తెచ్చిన భూ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని కేవలం దీనికోసం వినియోగించుకున్నట్లయితే కూడా మనం చెప్పుకోవచ్చు. ఇలా చేసుకున్న పరిణామాల్లోనే నిన్న కూడా ఇదంతా చోటు చేసుకుని మరలా చూసినట్లయితే మళ్ళీ ఏసీబీ అధికారులు మరోసారి కూడా జోగి రమేష్ తో పాటు మరికొంతమందిని కూడా విచారణ చేసి దీనిపై కూడా జోగి రమేష్ కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఈ కేసులో మాత్రం అందరికి ఉచ్చు బిగించుకునే పరిస్థితి ఏర్పడుతుందని కూడా చెప్పుకోవచ్చు. విజయ్. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్.